హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది అఫీషియల్‌గా నా ఫస్ట్ వీడియో నా ఛానల్‌లో. అండ్ థాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఈ ఛానల్ ద్వారా ఐ ప్లానింగ్ టు స్టార్ట్ ఇట్ యాస్ అ వ్లాగ్. అండ్ సిన్స్ ఐ యామ్ ప్రెగ్నెంట్ నౌ, సో అఫీషియల్‌గా టుడే ఈజ్ మై 7th మంత్ స్టార్టింగ్. సో స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఐ యామ్ యూజింగ్ వాట్ టు ఎక్స్‌పెక్ట్ యాప్ టు ట్రాక్ మై ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ఎవ్రీథింగ్. 7th మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఆఫ్ మై వర్కౌట్స్ అండ్ ఫాలో అ హెల్తీ డైట్ టు హ్యావ్ ఎ హెల్తీ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఫస్ట్ బేబీ అప్పుడు నేను ఐ ఆల్సో హ్యాడ్ ప్లాన్స్, అంటే ఇట్లా నార్మల్ డెలివరీ అవ్వాలి అని చాలా డిటర్మైండ్గా ఉండే. బట్ అప్పుడు ఆ టైంకి అలా అయిపోయింది. ఐ హ్యాడ్ అ సి సెక్షన్. నాకు కూడా రీజన్ తెలియదు బేసిక్గా. సో ఇట్స్ లైక్ ఇప్పుడు ఏంటంటే ఐ థింక్ కొంచెం ఐ యామ్ యునో కొంచెం నాలెడ్జ్ ఉంది. ఐ నో ప్రెగ్నెన్సీ ఎలా ఉంటది, ఏంటి అని. సో నౌ ఐ వాంట్ టు టేక్ అ చాయిస్ ఆఫ్ చూసింగ్ నార్మల్ డెలివరీ. సో నేను ఫెర్నాండెస్ హాస్పిటల్‌నైతే కన్సల్ట్ అవుతున్నా. సో నేను నార్మల్ డెలివరీకి ఎందుకు అంత ప్లాన్ చేసి అంటే కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ బేబీ నుంచి ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీకి ఆల్రెడీ 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో 6 ఇయర్స్ గ్యాప్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. 2 ఇయర్స్ గ్యాపే సరిపోద్ది. కానీ సిన్స్ ఇట్ ఈస్ 6 ఇయర్స్ గ్యాప్, సో ఆ స్కార్ అయినా అదంతా బాగా హీల్ అయి ఉంటది కాబట్టి, సో దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ టు హ్యావ్ నార్మల్ డెలివరీ. బట్ స్టిల్ నోబడీ ఈజ్ ష్యూర్. అంటే ఆ టైం వచ్చేసరికి అది నార్మల్ డెలివరీ అయితదా, సి సెక్షన్ అయితదా అనేది వీ కెనాట్ ప్రెడిక్ట్. సో డాక్టర్స్ గూడా అంత కాన్ఫిడెంట్‌గా నార్మల్ డెలివరీయే చేస్తామని ఏం చెప్పలేదు. ఎవరు చెప్పరు గూడా. సో నేను 28 వీక్స్, అంటే ఇప్పటి నుంచి టిల్ మై డెలివరీ, సో నేను చేసే వర్కౌట్స్, వాట్ ఐయామ్ ఈటింగ్, వాట్ ఐయామ్ డూయింగ్. సో ఐ యామ్ గోనా పోస్ట్, అంటే అన్ని ఆ కంటెంట్ అంతా ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇట్. And I request all of you to watch it. And if you like the content, please do subscribe, like and share. ఈ ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ నాకిప్పుడు 7th మంత్ అంటే సో మే 27th వాజ్ మై లాస్ట్ డేట్. సో దానికన్నా ముందు ఫిబ్రవరిలో ఐ వాజ్ యాక్చువల్లీ ఆల్రెడీ కన్సీవ్డ్. సో అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ లైక్ 7 వీక్స్ ఆర్ 10 వీక్స్ ప్రెగ్నెంట్. కానీ అప్పుడు 7 వీక్స్ వరకు ఇట్ వాజ్ కన్ఫర్మ్ అయిపోయింది పాజిటివ్ అంతా. కానీ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు. సో బేసిక్ యాక్చువల్లీ 7th వీకే హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వలేదు. గ్రోత్ కూడా లేకుండే. సో నేను మళ్ళీ మేబీ ఇంప్లాంటేషన్ అదంతా కొంచెం స్లో అయిందేమో. మేబీ మనం క్యాలిక్యులేట్ చేసే లాస్ట్ పీరియడ్ డేట్ ఇన్‌కరెక్ట్ అయ్యి ఉండడం వల్ల అవ్వచ్చేమో అనుకోని నేను డాక్టర్స్, అంటే స్కాన్ చేసే వాళ్ళు కూడా అనుకుని 10th వీక్‌లో మళ్ళీ మేము రీవిజిట్ చేసినాం. అప్పుడు కూడా దేర్ ఇస్ నో గ్రోత్, దేర్ ఇస్ నో హార్ట్ బీట్. ఇలాంటి సినారియోస్‌లో అంటే ప్రెగ్నెన్సీ మనకి పాజిటివ్ చూపిస్తది టెస్ట్ కిట్‌లో. అండ్ మనం స్కాన్ చేసుకున్నప్పుడు కూడా మనకి అంతా బానే ఉంటది. అది యూనో బేబీ అంతా కనిపిస్తది. పాజిటివ్‌గానే ఉంటది మొత్తం రిపోర్ట్. బట్ దాని హార్ట్ బీట్ రావడం, గ్రోత్ ఉండదన్నట్టు. సో అలాంటి కేసెస్‌ని బ్లైటెడ్ ఓవమ్ అంటారు. ఫీటల్ గ్రోత్ అనేది బేసిక్‌గా ఉండదు అందులో. సో నేను అప్పుడు ఫెర్నాండెస్‌కెళ్ళి మళ్ళీ ఒకసారి క్రాస్ చేసుకున్నప్పుడు వాళ్ళన్నారు, కొన్ని కొన్ని కేసెస్‌లో 10 వీక్స్ అలాగైనా కూడా స్లోగా హార్ట్ బీట్ స్టార్ట్ అవుతది. స్లోగా గ్రోత్ ఉంటది. ఫీటల్ గ్రోత్. నథింగ్ టు వర్రీ అన్నారు. కాకపోతే దానికన్నా ముందు నేను మా డ్యాడీ వాళ్ళ దగ్గరికి ఊరికెళ్ళాల్సిందొచ్చుండే కొంచెం ఎమర్జెన్సీ వల్ల. సో నేను ఆ జర్నీలో అలా ట్రావెల్ చేసి మళ్ళీ అంతా ఏమంటారు కొంచెం అక్కడ ఆ పని, ఈ పని అన్నీ కొంచెం అక్కడక్కడ తిరిగేసరికి ఆహ్, అంటే నెక్స్ట్ విజిట్‌కెళ్ళక ముందే ఐ స్టార్టెడ్ బ్లీడింగ్. సో ఇట్ వాష్డ్ ఔట్ యాక్చువల్లీ. సో ఏ ఇంటర్వెన్షన్ లేకుండా నేను అసలు చూపించుకోలేదు. కన్సల్ట్ కూడా అవ్వలే. బట్ నాకు మెన్సెస్ వచ్చేసింది. సో తర్వాత నేను ఊరు నుండి వచ్చిన తర్వాత ఒకసారి హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకున్నా. బికాజ్ నాకు అర్థమైపోయింది
అది ఉండలేదు బేసిక్‌గా. అది అయిన తర్వాత గూడా మనం ఒకసారి వి హావ్ టు బీ వెరీ ష్యూర్. ఎందుకంటే అది కంప్లీట్‌గా వాష్ ఔట్ అయ్యిందా? లేదా? అనేది మనం డెఫినిట్‌గా చెక్ జేయించుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సిస్ట్ అయినా లేకపోతే ఇన్ఫెక్షన్స్ లోపల అవన్నీ రాకుండా ఉండాలంటే వి హావ్ టు గెట్ ఇట్ చెక్డ్. సో వాళ్ళు చెక్ చేసి ఇట్ గాట్ వాష్డ్ ఆఫ్ అండ్ ఏం లేదు, రెసిడ్యూ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండ్ పర్ఫెక్ట్ అని అన్నారు. ఇట్ ఈస్ నాట్ అ టైం, అందుకనే అది ఉండలేదు, నిలబడలేదు అని అనుకోవాలి. సో నేను అదే అనుకున్నా. ఐ వాజ్ లైక్ స్ట్రాంగ్ ఇనఫ్. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రీచెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఐ ఆస్క్డ్ ద డాక్టర్ లైక్ మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ అని. ఎందుకంటే అప్పుడే వాషౌట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఒక 1-2 ఆర్ 2-3 సైకిల్స్ వరకు మనము ప్లాన్ చేసుకోకపోవడమే బెస్ట్ అని నేను అంటా. ఎందుకంటే మన సిస్టమ్ కూడా రీసెట్ అవ్వాలి. మన యూటరస్ అయినా వాల్స్ అయినా అవన్నీ కంప్లీట్గా అదంతా దాన్ని వాషౌట్ చేసి అది కూడా రీసెట్ అయ్యి తర్వాత ఇఫ్ వీఆర్ ప్లానింగ్ ఆఫ్టర్ 2-3 months ఐ థింక్ దట్స్ ద బెస్ట్ టైం. సో డాక్టర్స్ కూడా అదే చెప్పిండ్రు. సో ఫిబ్రవరిలో నాకు అలా అయిన తర్వాత సో నేను మళ్ళీ మేలో నాకు డేట్ స్కిప్ అయింది. అస్సలు ప్లాన్ చేయలే, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ఫార్చునేట్గా అసలు అప్పుడు ఏమైందంటే మేము ప్లాన్ చేయకుండా మేము ఒకసారి ఒక చిన్న పార్టీకి వెళ్ళినాం. అక్కడ నేను బ్రీజర్ కూడా తాగిన. ఎందుకంటే మాకు అసలు ఆ మైండ్ సెట్ లేకుండే. అంతకుముందు దాకా చాలా కంపల్సివ్గా ఎలాగైనా ఐ నీడ్ టు కన్సీవ్ అని అసలు ఒక 10-20 టెస్ట్ కిట్స్ని కొనేసి అన్నిసార్లు టెస్ట్ చేసుకున్నాం మల్టిపుల్ టైమ్స్. కానీ నాకు ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను అంటే రావాలి లైక్ చెక్ చేసుకోవాలి డేట్ ముందు. నాకు ఫిబ్రవరిలో కన్సీవ్ అయినప్పుడు అయితే నేను 10 days డేట్ ముందు నుంచే చెక్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. బట్ ఈసారి నేను అట్లా ఏం చేయలేదు. బట్ అన్ఫార్చునేట్లీ కాదు, అన్ఫార్చునేట్గా నేను ఆల్కహాల్ తీసుకున్నా. విచ్ నాకు తెలియదు కాబట్టి నేను యాక్చువల్లీ తాగిన. నాకు తెలిసి ఉంటే డెఫినెట్గా నేను తాగకపోతుండే. సో దాని తర్వాత నాకు ఎప్పుడైతే నాకు ఆన్ టైం డేట్ వస్తుంది అన్నట్టు. లైక్ ఒక 1 day 2 days అలాగే డిలే అనేది ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు నాకు. సో నాకు ఆ మంత్లో మాత్రం డేట్ స్కిప్ అయింది. సో నాకు ఎందుకో కొంచెం స్లైట్గా డౌట్ వచ్చి టెస్ట్ చేసుకుంటే కొంచెం మరీ డార్క్ అని చెప్పను, కొంచెం ఫెయింట్కి డార్క్కి మధ్యలో ఉంది అన్నట్టు. సో నాకు అప్పుడే ఎందుకో అర్థమైపోయింది ఇంకా మళ్ళీ పాజిటివ్ వచ్చిందని. తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకా పర్ఫెక్ట్ థిక్ లైన్ వచ్చింది టెస్ట్ కిట్లో. సో ఐ వాజ్ లైక్ వన్ సైడ్ ఐ వాజ్ సో హ్యాపీ, వన్ సైడ్ ఐ వాజ్ లైక్ నాకు ఈ డౌట్స్ చాలా ఉంటాయి అన్నట్టు. అంటే అఫ్ కోర్స్ ఎవరైనా కన్సీవ్ అయితే ఎట్లుంటుంది, కొంచెం బాగా కాన్షియస్గా ఉంటారు కదా. లైక్ ఇట్లా ఆల్కహాల్ తీసుకోకుండా, కాఫీ తాగకుండా, ఐఎమ్ దాట్ పర్సన్. సో నేను కొంచెం అన్‌హ్యాపీగా ఉండే, నేను అనవసరంగా ఆల్కహాల్ తాగిన. అసలు నేను ఎప్పుడు తాగను అనుకోకుండా నేను ఆ రోజు అసలు ఎందుకు అనిపించిందో అది కూడా చిన్న బ్రీజరే, థ్యాంక్ గాడ్. సో నేను అప్పుడు మా హస్బెండ్తో అన్నా, అయ్యో అనవసరంగా తాగినా అని అంటే, ఇంకా ఏం కాదు పర్లేదు, దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదులే, ఇనిషియల్ టైంలోనే కదా, లైక్ స్టార్టింగ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వకముందు కదా, ఇట్స్ ఓకే అని అన్నాడు. సో దాని తర్వాత ఇంకా డార్క్ లైన్ వచ్చిన తర్వాత మేము ఫెర్నాండిస్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని అక్కడ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నారు, నార్మల్. బేసిక్గా అందరూ కొంతమంది ఏం చేస్తారంటే పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 7 weeks అట్లా ఉండి మెల్లిగా వెళ్తారు స్కానింగ్ కోసం. ఎందుకంటే అన్నిసార్లు స్కాన్ చేయడం కూడా మంచిది కాదు అని కొంతమంది ఫీల్ అవుతారు. అఫ్కోర్స్ దట్ ఈస్ కరెక్ట్. కానీ నా కేసులో అట్లా కాదు. ఎందుకంటే స్టార్టింగ్ లైక్ నేను మా హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు లైక్ వీ హ్యాడ్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యాజ్ ఫాలోపియన్ ట్యూబ్లోనే బేబీ ఫామ్ అవుతుంది. అంటే అది బేసిక్గా ఫాలోపియన్ ట్యూబ్ నుంచి బేబీ ట్రావెల్ చేస్తూ it has to reach uterus and then implant in uterus. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఆ ఎగ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్న బ్లాకేజెస్ వల్ల
అక్కడ స్టక్ అయిపోయి అక్కడే గ్రో అవుతూ ఉంటుంది. సో అప్పుడేందంటే మనకి కంటిన్యూగా యూరిన్ వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అయినా, లేకపోతే నాకు 1 వీక్ వచ్చేది. నాకు బేసిక్‌గా 5-7 డేస్ వచ్చేది స్టార్టింగ్‌లో డేట్. సో ఎక్టోపిక్ అయినప్పుడు మాత్రం ఇట్ వాస్ లైక్ ఒక 15-20 డేస్ కంటిన్యూ బ్లీడింగ్ అయ్యేదన్నట్టు. యూరిన్ వెళ్ళినప్పుడల్లా స్లైట్ స్పాటింగ్ అవంతా. సో ఐ వాస్ సో యంగ్ టు ఐడెంటిఫై ఇట్. అండ్ టూ మచ్ ఆఫ్ స్టమక్ పెయిన్ టువర్డ్స్ వన్ సైడ్. సో ఎప్పుడైనా లైక్ మీరు అప్పుడు నేను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది. కానీ నాకు బేసిక్‌గా అంత నాలెడ్జ్ లేకుండా టైంలో. సో నేను అది నార్మల్ ఏమో అని అనుకున్నా గానీ వన్స్ అంటే అది టూ మచ్ అయిన తర్వాత నా ఫ్రెండ్ హెల్ప్‌తోని హాస్పిటల్‌కెళ్ళి సో అట్లా అడ్మిట్ అయ్యి లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ ద్వారా దే రిమూవ్డ్ వన్ ఆఫ్ మై ట్యూబ్. సో ఎందుకంటే ఆల్రెడీ బ్లాకేజెస్ ఉన్నాయి. అండ్ నేను హాస్పిటల్‌కెళ్ళే టైం కల్లా ద ట్యూబ్ వాస్ అబౌట్ టు రప్చర్. ఆ కండిషన్‌లో ఉంది కాబట్టి అది ఒకవేళ ఉంచినా కూడా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్‌కి అప్పుడు చాలా ప్రాబ్లమ్ అయితది. మళ్ళీ అయినే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి చాలా. అది తీసేయడమే బెటర్ అని డాక్టర్స్ టుక్ ద కాల్ అండ్ ఒక ఫాలోపియన్ ట్యూబ్ తీసేశారు. సో నేను అందుకే లైక్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఐ వాంట్ టు టెల్ యూ లైక్ ఇఫ్ యూ గెట్ ఎ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అండ్ మీకు టూ మచ్ ఆఫ్ ఏమంటారు పెయిన్ ఉన్న స్టమక్‌లో లైక్ టువర్డ్స్ వన్ సైడ్ ఎక్కువ భరించలేనంత నొప్పి ఉండి లైట్ స్పాటింగ్ అండ్ బ్లీడింగ్ గనక ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇమ్మీడియట్లీ కన్సల్ట్ ఎ డాక్టర్. గెట్ స్కాన్డ్ అండ్ దట్స్ వాట్ ఐ సీ. సో ఈ ప్రెగ్నెన్సీలో నేను అందుకే ఎప్పుడైనా పాజిటివ్ వచ్చినప్పుడు నాకు ఎక్టోపిక్ అనే హిస్టరీ ఉంది కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళి స్కాన్ చేయించుకుంటా. ఎందుకంటే కన్సల్ట్ డాక్టర్ అయినా కాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ చేయించుకుంటా. ఎందుకంటే టు సీ ద పొజిషన్. ఎందుకంటే మళ్ళీ అది ఫాలోపియన్ ట్యూబ్‌లో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ పొజిషన్ అనేది ఇట్స్ వెరీ మచ్ కన్సర్నింగ్ ఫర్ మీ. సో దట్ ఈస్ మచ్ మోర్ ప్రయారిటీ. నేను ఫస్ట్ ఆ పొజిషన్ చెక్ చేయించుకొని ఎవ్రీథింగ్ ఈస్ నైస్ నార్మల్. తర్వాత ఐ గో కన్సల్ట్ ద డాక్టర్ విత్ ద స్కాన్ రిపోర్ట్స్ అండ్ ఆల్. సో దట్స్ హౌ ఐ గో. సో ఈ ప్రెగ్నెన్సీలో కూడా పాజిటివ్ వచ్చిన తర్వాత స్కాన్ చేయించుకొని డాక్టర్ దగ్గరికెళ్ళి వి కన్సల్టెడ్ ద డాక్టర్. సో ఈ ప్రెగ్నెన్సీ అండ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీ అంటే నిర్వాణప్పుడు చేంజెస్ అఫ్కోర్స్ డెఫినెట్‌గా చేంజెస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ డెఫినెట్‌గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. పర్సనల్‌గా నేను ఫీల్ అవుతున్నా కాబట్టి నిర్వాణప్పుడు లైక్ బేబీ పొజిషనింగ్ అంటే ప్లెసెంటా బేబీ పొజిషనింగ్ ఏంటంటే యాంటీరియర్. సో అంటే ప్లెసెంటా ఇలా ఉంటే లైక్ బేబీ ఈజ్ లైక్ దిస్. సో ఇది స్టమక్. సో అలా ఉండడం వల్ల నాకేందంటే టూ మచ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అనేవి బాగా తెలిసేది కాదు. అఫ్‌కోర్స్ నేను ఐ ఫెల్ట్ నిర్వాణ్ మూవ్‌మెంట్ కానీ నాట్ దట్ మచ్ అంటిల్ 8th కాదు 9th మంత్ ఆర్ మేబీ 1 or 2 వీక్స్ బిఫోర్ మై డెలివరీ డేట్. అప్పుడు నిర్వాణ్ చాలా బాగా ఇట్లా మొత్తం రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండే లోపల ఫుల్ తిరిగిండన్నట్టు. ఐ ఫెల్ట్ దాట్. కానీ ఈ ప్రెగ్నెన్సీ మాత్రం ఇట్స్ లైక్ పోస్టీరియర్ అంటే ప్లెసెంటా ఇలా ఉంటే లైక్ బేబీ ఈజ్ లైక్ దిస్ అండ్ మై స్టమక్ ఈజ్ లైక్ దిస్. సో బేబీ మూవ్‌మెంట్స్ అనేవి అస్సలు ట్రెమెండస్లీ అసలు లైక్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్. అట్లా స్ట్రెయిట్‌గా స్లాంట్‌గా బెడ్ మీద పడుకుంటే ఎట్లుంటదంటే ఇంక అసలు యూ కాంట్ స్లీప్ లైక్ దట్. ఇట్లా బేబీ ఇట్లా తిరుగుతా ఉంటది. సో డెఫినెట్‌గా మూవ్‌మెంట్స్ అయితే చాలా డ్రాస్టిక్‌గా ఉన్నాయి మూవ్‌మెంట్స్ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే. ఈ మూవ్‌మెంట్స్ చెప్పాలంటే యాక్చువల్లీ నాకు 4th మంత్ రాకముందు నుండే ఐ స్టార్టెడ్ టు ఫీల్ ద మూవ్‌మెంట్స్ అండ్ ఆల్. ఎందుకంటే పోస్టీరియర్ కాబట్టి బేబీ కూడా దానికి తగినట్టే లైక్ ఈస్ లైక్ గర్ల్ ఆర్ బాయ్ ఐ డోంట్ నో బట్ దే ఆర్ సూపర్ హైపర్ యాక్టివ్. స్కానింగ్‌కి వెళ్ళిన ప్రతిసారి డాక్టర్ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే స్కాన్‌కి కూడా దొరకకుండా తిరుగుతూ ఉంటాడు బేబీ లోపల. నార్మల్‌గా స్లాంట్‌గా పడుకున్నా అన్‌కంఫర్టబుల్‌గానే ఉంటది.
సైడ్‌కి తిరిగి పడుకున్న టువర్డ్స్ సైడ్స్ పడుకున్నా గూడా ద మూవ్‌మెంట్స్ ఆర్ సో మచ్ హై. సో దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. యాక్చువల్లీ ఇంకొకటేంటిదంటే నేను సెవెంత్ వీక్ యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచే స్టార్ట్ చేద్దామన్న ప్లాన్ చేసుకున్నా. లైక్ వర్కౌట్స్ అయినా ఏదైనా. బట్ నేనెందుకు సెవెంత్ మంత్ దాకా పోస్ట్‌పోన్ చేసినానంటే బికాజ్ మొన్న ఎన్‌టీ స్కాన్ నార్మల్‌గా హార్ట్ బీట్ సెవెంత్ వీక్ అట్లా స్టార్ట్ అయితది. దాని తర్వాత డాక్టర్స్ విల్ సజెస్ట్ ఫర్ ఎన్‌టీ స్కాన్ డ్యూరింగ్ 12 వీక్స్. సో ఎన్‌టీ స్కాన్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, నార్మల్ అంతా బానే ఉంది. అండ్ దాని తర్వాత యూనో మా టిఫా స్కాన్ ఉంటది 28 వీక్స్‌కి. ఇంకా అది వెళ్ళాలి, నేను ఇంకా వెళ్ళలేదు. కానీ 12 వీక్స్‌కి ఎన్‌టీ స్కాన్ చేయించుకున్నప్పుడు ఏంటంటే కొంచెం నాసల్ బోన్ అనేది ఇంకా అప్పుడంత క్లియర్‌గా కనిపించి ఉండలేదు. మేబీ ఇందాక నేను చెప్పినట్టు మా బేబీ అసలు హైపర్ యాక్టివ్, అసలు ఒక రోజైతే గంట సేపు అయింది స్కాన్. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళకున్న సర్టెన్ చెక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అవి చూసి అవన్నీ ఆ రిపోర్ట్‌లో కన్ఫర్మ్ చేసిన తర్వాతనే దిల్ కాల్ అవుట్. సో దే నీడ్ టు కాల్ అవుట్ ఇన్ దట్ రిపోర్ట్. సో అవి వాళ్ళకి కనిపించాలి. సో అప్పటిదాకా వాళ్ళు గుడ్ టు గో ఇవ్వరు. సో అట్లా ఒక రోజైతే 1 అవర్ అయింది స్కాన్. మొత్తం పొట్ట మీద జెల్ రాసి నన్ను అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికైతే ఆ రోజు స్కాన్ అయింది. సో కానీ అందులో నాసల్ బోన్ కనిపించలేదు కాబట్టి మెయిన్‌గా ఎన్‌టీ స్కాన్ చేసేది నాసల్ బోన్ చెక్ చేయడానికి. సో దాన్ని కాస్త ఏం చేసిందంటే అప్పుడు కనబడలేదు కాబట్టి 16 వీక్స్ అప్పుడు. ఎందుకంటే కొంతమందికి 12 వీక్స్‌లో కనిపిస్తది. లేదా 14 కొంతమందికి 14-16 వీక్స్ అప్పుడు ఫార్మ్ అయితది. సో దే సజెస్టెడ్ ఫర్ ఎ రీవిజిట్ డ్యూరింగ్ 16 వీక్స్. సో మళ్ళీ 16 వీక్స్ అప్పుడెళ్ళి మళ్ళీ చెక్ చేయించుకొని ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఫైన్. 16 వీక్స్ అప్పుడు స్కాన్ చేయించుకున్నాం. సో నౌ 28 వీక్స్‌కి ఇప్పుడు టిఫా స్కాన్ ఉంది. సో ఆ స్కాన్‌కి వెళ్ళాలి యాక్చువల్లీ. సో డెఫినెట్‌గా ఆ స్కాన్ రిజల్ట్స్, ఆ స్కాన్‌లో ఏం చేశారు, ఏంటి అనేది కూడా నేను ఐ విల్ పోస్ట్ వీడియో. నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్న వర్కౌట్స్ ఇప్పుడు 7th మంత్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి అని ఎందుకు పోస్ట్‌పోన్ చేశానంటే బేసిక్‌గా ఇప్పుడు కూడా నేను చెయ్యట్లేదు, చెయ్యాలి. అంటే ఈ టిఫా స్కాన్ తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ అవుట్. ఎందుకంటే యాజ్ యూ నో ఇప్పుడు నా సర్వైకల్ లెంత్ అనేది కొంచెం ఏమంటారంటే కట్ ఆఫ్‌కి దగ్గరగా ఉండడం వల్ల కట్ ఆఫ్ ఇస్ లైక్ 24 25 రోహిత్? 25. సో కట్ ఆఫ్ 25. కొంతమంది డాక్టర్స్ అయితే 22, 23 లేదా 24 అని కూడా అంటారు. కానీ నేను చూసినంత వరకు అయితే సర్వైకల్ లెంత్ కట్ ఆఫ్ అనేది 25 mm. సో నాకు 27 mm ఉంది. సో నాకది కొంచెం కన్సర్నింగ్ అనిపిచ్చి అండ్ నేను ఒకసారి కంపేర్ కూడా చేసినా అన్నట్టు నిర్వాణ్ అప్పుడు సర్వైకల్ లెంత్ ఎంతుందా అని. సో అంటే నా సర్వైకల్ లెంత్ టైం అప్పుడు నిర్వాణ్ అప్పుడు ఎంతుంది అంటే కంపేర్ చేస్తే అప్పుడు 35 mm అంతే కదా! 35 సో 35 mm నిర్వాణ్ అప్పుడు ఉంది. కానీ ఈసారి 27 mm ఉండడం వల్ల సో డాక్టర్‌ని నేను అడిగితే ఫెర్నాండెస్ డాక్టర్స్ ఏమన్నారంటే ఇట్స్ నార్మల్. అదేమి కట్ ఆఫ్‌కి ఏం తగ్గలేదు. ఇట్స్ నార్మల్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. దట్స్ నాట్ ఎ కన్సర్న్ అట్ ఆల్ అని అన్నారు. అండ్ నాకు అది ఒక కన్సర్న్ లేకపోతే దానివల్ల అంటే నేను కొంచెం ఏమంటారు ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా అని వర్కౌట్స్ చేయాలనుకుంటున్నా అది ఇది అని అంటే సరే 21 వీక్స్ లేదా 22 వీక్స్ అప్పుడు లైక్ మీరు ఒకసారి మళ్ళీ సర్వైకల్ లెంత్ చెక్ చేయించుకోండి అన్నారు. కానీ నేను చెక్ చేయించుకోలేదు బేసిక్‌గా. ఎందుకు ఎలాగో 28 వీక్స్ అప్పుడు షుగర్ గ్లూకోజ్ టెస్ట్ ఒకటి ఉంటది. అండ్ టిఫా స్కాన్ ఉంటది. అందులోనే మళ్ళీ సర్వైకల్ లెంత్ చూస్తారు కదా! మళ్ళీ ఎందుకు ఇన్ని మల్టిపుల్ స్కాన్స్ అని. ఎందుకంటే ఎన్‌టీ స్కాన్ అప్పుడు కూడా నేను మళ్ళీ అది నాసిల్ బోన్ కోసం 16 వీక్స్ అప్పుడు వచ్చిన. అండ్ ఇప్పుడు మళ్ళీ సర్వైకల్ కోసం మళ్ళీ 21, 22 వీక్స్‌కెళ్ళి మళ్ళీ 28 వీక్స్‌కి టిఫా ఎన్ని సార్లు స్కానింగ్ ఎందుకని చెప్పి అనుకున్నా వెళ్దామని. డాక్టర్ కూడా సరే యూ కెన్ క్లియర్ ఆఫ్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ అన్నట్టు సరే అని స్లాట్ కూడా బుక్ చేసింది. కానీ స్కాన్‌కి నేను వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తా యాక్చువల్లీ. వి ఆర్ ప్లానింగ్ టు గో దిస్ వీక్. సో ఈ వీక్ వెళ్ళి అన్నీ ఐ విల్ గెట్ ఎవ్రీథింగ్ చెక్డ్.
ఇప్పుడు సర్వైకల్ లెంత్ బట్టి డాక్టర్ ఏమంటారు అనే దాని మీద బేస్ చేసుకొని ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ అవుట్. ఐ విల్ డెఫినెట్లీ స్టార్ట్ వర్కింగ్ అవుట్. ఎందుకంటే యూనో it's I want to stay strong. I want to have a vaginal normal delivery కాబట్టి సో అలానే కూర్చొని ఒక దగ్గర ఉండడం కన్నా కొంచెం వర్కౌట్ చేస్తే మైండ్ అండ్ బాడీ మై బేబీ ఆల్సో మైట్ ఫీల్ వెరీ గుడ్. ఈ ఫ్రైడే స్కాన్ కోసం వెళ్తున్నాం కాబట్టి టిఫాకి. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్. అంటే నా సర్వైకల్ లెంత్ ఏమన్నా కొంచెం బెటర్గా అయిందా ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ అట్లనే సేమ్ కాన్స్టాంట్గా ఉందా. కాన్స్టాంట్గా ఉన్నా కూడా మంచిదే, ప్రాబ్లం ఏం లేదు. సో అలానే ఉందా లేకపోతే కొంచెం ఏమైనా రికవర్ అయిందా లేకపోతే వర్కౌట్స్ చేయొచ్చా ఇలాంటివన్నీ డాక్టర్తో చెక్ చేయించుకొని ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ అనదర్ వీడియో. ఐ విల్ ఆల్సో పోస్ట్ వర్కౌట్స్ అండ్ హెల్తీ డైట్స్ which you can take during your pregnancy. And also if you like the content, please do subscribe, like and share. మీకేమన్నా ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ పోస్ట్ దెమ్. ఐల్ సీ, నాకు తెలిసిందైతే డెఫినెట్గా ఐ విల్ ట్రై టు రిప్లై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.